అలసంత కూడా అవి బాగా అవుతున్నాయి. ఇప్పుడు సీజన్ మంచిగా వచ్చింది. కుడుములు చేద్దామంటే మా అమ్మ కాడ ఎత్తున కుడుములు ఇక ఫోన్లో మంచిగా వచ్చింది రేటు. చేయలేదా మంచిగా వచ్చింది. చేస్తలేదు అంటే చేయమంటే ఒక్కరు కూడా మా అమ్మ కూడా రేటు పనులు ఇలా ఏమంటారా? మీ అమ్మ కాదు మా అమ్మ కాదు, సీదా పోదాం నాగవ్వ దగ్గరికి, కుడుములు ఏమందాం. ముసలి చేతి కూడా మంచిగా ఉంటుంది, మంచిగా ఉంటాయి. పోదాంపా ఏమంటాం? పోదాంపా. తిన్నావా లేదా మనం? ఇంట్లో ఎటు పోతలేదు కలబిరా, ఏటు పోతలేదు కదా, ఏటం అయితే లేదు. మరి కాని చేత కుడుములు మంచిగా ఉంటాయి. మరి కుడుములు తినిపించాలి చేత. నీ అనపకాయ లేదు కదా నువ్వు. అనపకాయ గంధాముండే తోటకాయ పోయినప్పుడు గంధాముండే చూసినా లేదో అత్త దొంగలు ఎత్తుకపోయింది. అనపకాయ కూడా దొంగలు పడరా? సరే అండి, అందరు కుడుములు చేసుకుంటాను. ఈ అందరు ఇప్పుడు అందరికి అది తినబుద్ధి అవుతుంది. నేను గల తోటలో చూసినా, మరి తెప్పకరా అన్న మహాలక్ష్మి కదా తోటలో. మరి తెప్పకరా కత్తే వేసిస్తాం. ఉల్లాకు కొత్తిమీరాకు పిండి అన్ని తీసుకురా అండ్రి చేసిస్తా. సరే పోదాం బండి తీసుకొస్తాం. మరి పోయి నేను తోటలో అనపప్పు తింటాను అని వేసుకుంటే వీళ్ళకి అనపకాయ కావాలి. కచ్చి చేసిస్తా. గంతానం ఉన్నది లేదని చెప్పింది. అమ్మా అమ్మా అమ్మ అంతా పెట్టుకొని లేదంటారా? ఉన్నారు ముసలి తెంపుదాం వచ్చినాక మళ్ళా చూడాలి నత్త రోడ్డు మాట అంతకాయ తెంపెట్టిన కట్టబడి అంతకాయ వచ్చింది, అన్న వచ్చినాయి, కొత్తిమీర వచ్చింది, మిరపకాయలు దంచుతున్నా. మిరపకాయలు దంచి అన్ని దంచుతున్నా కానీ ఒలాలు కదా నొలుచుడేమో కదా. మచ్చికి నొలితే జల్ది అవుతాయి. సరే మేము ఇక్కడ ఊకొని వస్తాం. ఆడ కోసేవాళ్ళు ఉండ్రి, ఆయన మంచిగా కమ్మ వేసుకుంటాము. మొన్న నూనె తెచ్చింది ఉన్నది అర్ధ కిలో, ఆయన మంచిగా వేసుకొని తింది. ఒలుచుడేమో కుడుములు తిన్న కమ్మ అయినా అనుకునే ఒడిసే గంట అవునేందిరా. మొగల కుల కొద్ది చూడు కదా నువ్వు, ఒక సెట్ అయ్యి కదా. తినక కమ్మ తింటాం కదా, మరి ఒలాల కొన్ని మనిషికి కొన్ని వదులుతాం. పోనీ ఒలుండి అత్తున్నా నేను కూడా. ఇగో ఆకు ఆకంత తెంపాలి కదా, కొత్తిమీరాకు ఇవన్నీ తెంపు మేము మళ్ళీ వెళ్తాం. పని తింటానికే కదా ఒలుచుడు అయిపోయింది, పిండి కూడా ఉంది, కొత్తిమీరాకు అన్ని రెడీ చేసినాం. మరి పిండి తీసుకుదాం పట్ట. నీదే లేటు, నాది కూడా దంచడం అయిపోయింది. మరి ఇక పిండి తీసుకుదాం. సిట సిట చేసినావు అన్ని తయారు చేసిన ఇక ఎగిరితానా జల్దీ చేసినావు. మరి అన్ని రా, అదొట్టి ఇదొట్టి వేద్దు. ఆయనకి సుమారు పట్టది. రాయ్ జల్దీ జల్దీ చేసుకుందామా. ఇగో ఉప్పేయాలి మరి ఉప్పేసి ఇక అన్ములు పోసి అయితే కలిపి ముద్ద కడితే అయిపోయి. ఉప్పేసినాక ఇదంతా ఒకసారి కలుపుదాం.
పిల్లగాని రాండి తిందని రాండి. అరే కుటుంబ వాసన వస్తున్నాయి. కమ్మ వాసన వస్తున్నాయి. పెట్టు వాసన తీసుకురా తీసుకో. నూనె నూనె పోయి నూనె కొంచెం పోయో. చాలు చాలు చాలు. అత తీసుకో తినండి మరి. బాగా కమ్మ వస్తున్నాయా. పాత పరిచయం ఉండి అప్పుడు నువ్వు బాగా మాట్లాడి ఇప్పుడు మాట్లాడుతున్నావు అని వదిలిపెడతాను. సందీపం మస్తు మస్తు లాగవా కమ్మ చేసినావు మంచిగా కమ్మ తిన్నాం మేము. కడుపు నిండా తిన్నాం మేమైతే. పెద్ద మోసం చేసినాం మేము. ఏం మోసం? పెద్ద మోసం చేసినాం. అన్నే మోసం చేసిండ్రు. అనపకాయ కొత్తిమీరాకు ఎల్లాకు ఉల్లాకు ఉల్లాకు అన్ని ఓల తోటలోకి వెళ్ళి తెలుసా? మీ తోటలోకి చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. గంట కొట్టుండ్రి. హాయ్ ఫ్రెండ్స్, వీరపట్నం విశేషాలని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని లింకు నేను బయోలో పెడతాను, చూడండి.